హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు మెంతికూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ముందుగా ఈ గ్లాస్తో గ్లాసుడు పప్పు అయితే తీసుకుని కడిగి పెట్టానండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇందులో 2 పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు, కడిగి పెట్టిన మెంతికూర కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే ఒక చిన్న మామిడికాయ కూడా వేస్తున్నానండి. మామిడికాయ వేయడం వల్ల పప్పు కొంచెం ఎక్కువ టైం ఉన్నా కానీ పాడవకుండా ఉంటుందండి. లేదంటే సాయంత్రం వరకు ఉంటే పాడైపోతుందండి. ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని 3 నుంచి 4 విజిల్లు అయితే వేయించానండి. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసి ఒకసారి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈలోగా కావలసిన తాలింపు సామానం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ అయితే వేసానండి. ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు సామానం అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నానండి. ఈ విధంగా వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించండి, లేదంటే నూనె తుపర్లు వచ్చి మీద పడతాయి. ఈ విధంగా వేయించుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పప్పులో అయితే వేసి వెంటనే మూత పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మూత పెట్టి 1 నిమిషం తర్వాత మూత తీసానండి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పప్పును ఉడకబెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండోయ్. వేడివేడి అన్నంలో ఒక గరిటె పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. మరి సాయంత్రం పూట చల్లగాలికి చెయ్యి చాపి షేకండి ఇచ్చినంత బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.